రోజు నైట్ లేట్ అయిపోతుంది. కళ్ళ కింద క్యారీ బ్యాగులు వస్తున్నాయిరా నాయన. నా గోల నాదైతే మా అమ్మ ఒకటి మళ్ళీ. పని విషయం పక్కన పెడితే ఇంకో 2 విషయాల్లో మా అమ్మ నన్ను తెగ తిట్టిద్ది. రోజు తలకలు పోసి జుట్టుని రాగిపొచ్చి చేశానంట. నూనె పెట్టుకొని గోల. ఇంకోటేమో ఆ పళ్ళని పాసి పట్టించి నువ్వు సరిగా రుద్దవు చేయవు అని. జుట్టుకు నేను రోజు నూనె పెడుతున్నా అయినా తలకలు పోసి ఎర్రంగా అయితే నాదా తప్పు. నా పళ్ళకైతే సొల్యూషన్ దొరికింది. మా అమ్మ దగ్గర నుంచి కామెంట్స్ అన్ని రాకుండా ఆగిపోయి లైఫ్ సేవర్ అని చెప్పొచ్చు. టూత్ పౌడర్ ఎంత బెనిఫిట్ గా ఉందంటే బ్రష్ చేసేటప్పుడు చిగుర్ల నుంచి బ్లడ్ రావట్లేదు, నోట్లో నుంచి స్మెల్ రావట్లేదు. నేనైతే టూత్ పేస్ట్ నే మర్చిపోయా, నెత్తిన పెట్టుకుంటాను దీన్నైతే. నేను ఇది అదితికా ఆర్గానిక్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నా. వాట్సాప్ నంబర్ లేదబ్బా, ఓన్లీ ఇన్స్టాగ్రామే. సో ట్యాగ్ చేస్తాను చూడండి. నాకు అది బాగుంది అని చెప్పి ఒక సీరం కూడా ఆర్డర్ చేసుకున్నా. కాకపోతే దీన్ని ఇప్పుడే రికమెండ్ చేయను. ఆ బాటిల్ అయిపోతే నాకు రిజల్ట్ కనిపిస్తే అప్పుడు చెప్తా. కానీ ఆ టూత్ పౌడర్ ని మాత్రం తీసుకోమనే చెప్తాను. ఎంత బాగుందో. నోరు గబ్బు కొట్టదు. ఫస్ట్ చిగురుల సమస్యలు తగ్గిపోతాయి, స్మెల్ మంచిగా వస్తుంది నోట్లో నుంచి. ఏం వేస్ట్ చేశారో గానీ నిజంగా దండం పెట్టుకోవచ్చు వాళ్ళకైతే. మెయిన్ గా పిల్లలు టూత్ పేస్ట్ తినేస్తున్నారు. సో మారిపోండి. నాకు జెన్యున్ అనిపించింది చెప్పా. ఇది 1 వీక్ నుంచే యూజ్ చేస్తున్నాను. నాకు ఈ మచ్చలు పోవాలి, కొంచెం కలర్ రావాలి, చూద్దాం ఎట్లుంటది. రిజల్ట్ నాకు వచ్చింది అనిపిస్తే అప్పుడు చెప్తా. నైట్ రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయింది అబ్బా. స్కిన్ కేర్ మొత్తం చేసిన తర్వాతే పడుకుంటున్నాను. ఈ అర్థం జనాలకేమో అందాలు కావాలయ్యా, నేను పట్టించుకోపోయినా మీరు పట్టించుకుంటారు కదా, అందుకే మారాల్సి వస్తుంది. అయితే ఇంకా టూత్ పౌడర్ ని మర్చిపోమాకండి, పేజీని ట్యాగ్ చేస్తాను.